హిందూ పంచాంగం ప్రకారం మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి పండుగ ప్రారంభం కానుంది. ఈ పవిత్రమైన పండుగకు ముందు ఈశ్వరుడు కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసం కృష్ణపక్షంలోని త్రయోదశి చతుర్దశి తిథి సమయంలో మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలోని ఫిబ్రవరిలో 26వ తేదీన అంటే బుధవారం నాడు ఈ మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శివయ్య అనుగ్రహం కోసం భక్తులందరూ ప్రత్యేక పూజలతో పాటు కఠిన ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఈ దీక్షతో పాటు తప్పనిసరిగా జాగరణ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా మహాశివరాత్రికి ముందు మీరు ఎప్పుడైనా కలలో శివుడిని చూసారా? లేదా శివుడి ఆయుధమైన త్రిశూలం, శివలింగం, శివపార్వతులను, శివాలయాలను కలలో చూసారా? ఉదాహరణకు కొందరికేమో మెడలో సర్పంతో ఉండే శివుడు కనిపిస్తూ ఉంటాడు. మరికొందరికి తాండవమాడే శివుడు కలలో కనిపిస్తుంటాడు. ఇంకా కొందరికి పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తూ ఉంటారు. మహాశివరాత్రికి ముందు శివయ్యకు సంబంధించి ఈ సంకేతాలు కలలో కనిపిస్తే స్వామివారి ఆశీస్సులు లభించినట్టేనని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కలలో ఏ రకమైన శివుడిని చూస్తే శుభ ఫలితాలు వస్తాయి, వాటి అర్థాలేంటి, అలా కనిపిస్తే కోరికలన్నీ నెరవేరుతాయా లేదా అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం మహాశివరాత్రికి ముందు శివయ్య కలలో కనిపిస్తే లేదా శివాలయం కనిపించినా లేదా మీరు పరమేశ్వరుని ఆలయానికి వెళ్తున్నట్లు కనిపిస్తే శుభ ఫలితాలు వస్తాయని అర్థం. ఈ కలలు వచ్చిన వేళ మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు లేదా వ్యాధుల నుంచి త్వరలో ఉపశమనం పొందుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో ఈశ్వరుడు తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే మీపై శివయ్య ఆగ్రహంతో ఉన్నాడని లేదా మీ వ్యక్తిగత జీవితంలో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మీరు భయపడవలసిన పని లేదు. మీకు వాస్తవ జీవితంలో శత్రువుల బాధ ఎక్కువైనప్పుడు మాత్రమే ఇలాంటి ఈశ్వరుని రూపాన్ని చూస్తారు. అయితే శివభక్తులకు శత్రువుల నుంచి త్వరలో ఉపశమనం లభిస్తుంది. మీరు కలలో శివపార్వతులను చూస్తే అర్ధనారీశ్వరుల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి అసమ్మతికి, మనస్పర్ధలకు ముగింపు పలికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కల వచ్చినప్పుడు మీరు పార్వతీ పరమేశ్వరులకు జలాభిషేకం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత శివాలయంలో తేనె సమర్పించి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించాలి. స్వప్న శాస్త్రం ప్రకారం పాము, త్రిశూలంతో ఉండే పరమేశ్వరుడు మీకు కలలో కనిపిస్తే మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు మీకు త్వరలో ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మీ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. త్రిశూలం జీవితంలోని ప్రతి సంక్షోభాన్ని అధిగమించేందుకు, అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు.